నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో నూతనంగా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్మించిన భవనమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిటికీ అద్దాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారనే సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం గ్రామ సర్పంచ్ రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతులతో 3 కోట్ల రూపాయలతో పిల్లల భవిష్యత్తుకు పునాది పాఠశాలనే ప్రాబల్యంతో ఈ పాఠశాల నిర్మించడం జరిగింది. ఎవరో కొందరు దుండగులు పాఠశాల నల్లాలు విరగ్గొట్టి కిటికీ అద్దాలను పగలగొట్టారు. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల్ సిర్సవాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి సౌజన్యంతో 3 కోట్ల రూపాయలతో అద్భుతంగా కట్టించినారు. దాన్ని ఇంకా ఓపెనింగ్ కాలేదు. దాన్ని ఆకతాయిలు అద్దాలు నల్లాలు ఇరగొట్టి ధ్వంసం చేసిర్రు. అది నా దృష్టికి వచ్చిన వెంబడే నేను స్పందించి పై ఉన్నతాధికారులకు ఒకటే విన్నపం, స్కూల్లో వాచ్మెన్ పోస్ట్ లేదు, ఒక వాచ్మెన్ పోస్ట్ని ఇవ్వాలని, తర్వాత అట్లే పోలీసు వారు పెట్రోలింగ్ చేయాలని నేను గ్రామం తరఫున గ్రామ సర్పంచ్గా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ప్రతి స్కూల్లో కూడా వాచ్మెన్ పోస్టులు ఇవ్వాలని, ఎందుకంటే ఇంతకుముందుకున్న వాచ్మెన్లు వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ తీసుకునేది లేదు కనుక మీరు వాళ్ళు స్పందించి వాళ్ళు కూడా 30 సంవత్సరాలు చేస్తే వాళ్ళకు పర్మనెంట్గా నియమనం అయింది, వాళ్ళకి ఏ ఆధారం లేదంట. వాళ్ళు కూడా నాతో ఇంతకుముందు చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ విషయం స్పందించి మన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టరు వీరందరూ కలిసి ప్రభుత్వాన్ని విన్నవించి ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి సిర్సవాడ గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను.